ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ వచ్చేసి మాస్కోలో వ్లాదిమిర్ పుతిన్ కలిశాడు. అతను కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. ఈ మధ్య ఇప్పుడే అందుతున్న వార్తలేందంటే వాళ్ళకు వీడియో కాల్‌లో మన నార్త్ కొరియా ప్రెసిడెంట్ నార్త్ కొరియా కిమ్ కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తున్నాయి వార్తలు. ఒకవేళ ఇవన్నీ గాని కలిసి ఇరాన్‌కు సపోర్ట్‌గా వస్తే మాత్రం ఫ్యూచర్‌లో భవిష్యత్తులో యుద్ధం చాలా భయంకర రూపం దాల్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ట్రంప్ అనాలోచిత చర్య కావచ్చు, అతని గర్వకారణం కావచ్చు, అతను వేసినటువంటి బాంబుల వల్ల ఇరాన్‌లో జరిగిన నష్టానికి అన్ని ప్రపంచ దేశాలు చూశాయి. ప్రపంచ దేశాలన్నీ ఇరాన్‌లో న్యూక్లియర్ బాంబ్స్ లేవు అని చెప్తున్నా కూడా, సొంత దేశంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినా కూడా వినకుండా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ చట్టసభల్లో కూడా అనుమతి లేకుండానే నిన్న ఇరాన్ మీద బాంబర్స్‌ను వేసేసిండు. అంటే యుద్ధం అన్‌అఫీషియల్‌గా యుద్ధాన్ని డిక్లేర్ చేసిండు. దాంతో ఇప్పుడు పశ్చిమాసియాలో అన్ని దేశాలకు భయం పుట్టుకుంది. ఇది ఎప్పటికైనా ఇది కొంచెం ట్రంప్ చర్యలు ఎప్పటికైనా మనకు డేంజర్‌లో పడేస్తాయనేటువంటి ఆలోచనలు వస్తున్నట్టు కనిపిస్తుంది. సో, ఇప్పుడు గానీ రష్యా, నార్త్ కొరియా గానీ ఇరాన్‌కు సపోర్ట్‌గా వస్తే, చైనా కూడా ఆల్రెడీ ఆయుధాలు సప్లై చేస్తుంది ఇరాన్‌కు. అంటే ఇండైరెక్ట్‌గా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది ఆయుధాలనేటువంటి న్యూస్‌లు కూడా, వార్తలు కూడా మనకు వస్తున్నాయి. సో, ఇదంతా మనం విశ్లేషించుకున్నప్పుడు ఈ యుద్ధము తీవ్ర రూపంగా దాల్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలా మరి. మనకు ఇంకొక 2, 3 డేస్‌లో ఇది అన్ని దేశాలు ఐక్యమై తొందరగా సాల్వ్ చేసుకుంటే మంచిది. లేకపోతే మాత్రం ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం మెండుగా